నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవిక. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు మోకాళ్ళ నొప్పుల సమస్యల గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, నీ పెయిన్స్ గురించి చాలా వరకు కూడా వింటూనే ఉన్నాము. ఎందుకనంటే ఎన్ని వాడినా సరే ఇది తగ్గటం లేదు అని. దీని రిలేటబుల్ గా అసలు మనం ఏ విధంగా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారు? ఏమైనా ఆయిల్స్ యూజ్ చేయాలా, లేదంటే మెడిసిన్ చేంజ్ చేయాలా, లేదంటే తీసుకునే ఆహారంలో ఏమైనా చేంజెస్ చేయొచ్చు అంటారా? యాక్చువల్లీ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నీ పెయిన్. ఓకే, చాలా టైప్స్ ఉంటాయి. సో దీనిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే అది ఏ టైపు జాయింట్ పెయిన్ మనకు వస్తుంది. అక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ మందికి లైక్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 వాళ్ళకు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న కాలంలో కార్టిలేజ్ తగ్గిపోవడం, ఓకే, అండ్ కార్టిలేజ్ డ్యామేజ్ అవడం, దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది టక్ టక్ సౌండ్ రావడం, లేకపోతే వాళ్ళకు నడవడానికి కష్టం అయిపోవడం, ఇదన్నీ జరుగుతుంది. అండ్ సేమ్ టైం కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వాక్. సో ఈవెన్ నడవడానికి కూడా కష్టం అయిపోతుంది. అండ్ అప్పుడు అగైన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తున్నారంటే లైక్ మీకు కార్టిలేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, సో మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేద్దాం. బట్ యాక్చువల్గా చూస్తే అక్కడ అట్ ద ఏజ్ ఆఫ్ 40 సర్జరీ అవసరం లేదు. ఓకే, 40. సో ఎస్, సపోజ్ 40+ ఒకరికి వచ్చేసింది అనుకో, అంత అవసరమే లేదు. యాక్చువల్లీ ఈ నీ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది, ఎంతమంది లేదు కదా. బట్ అప్పుడు కూడా జనాలు బ్రతికేవాళ్ళు అండ్ దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్ అని మనం ఆలోచించాలి. అండ్ అప్పుడు ద లైఫ్ స్టైల్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఆ పెయిన్ అంతగా భరించలేనంతగా వస్తుంది కాబట్టి డెఫినెట్ గా నీ రీప్లేస్మెంట్ చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది అనే థాట్ లో ఉన్నారు ఆ జనాలు. లేదంటే నిజంగానే నీ రీప్లేస్మెంట్ చేస్తే ఫ్రీ పెయిన్ అనేది అంత రిలీఫ్. మీరు అటల్ బిహారీ వాజ్పేయి గురించి ఆలోచన పెట్టుకోండి. హీ ఆల్సో హెస్ డన్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ అమెరికా. అప్పుడు హీ వాజ్ ఇన్ పదవిలో ఉన్నప్పుడు ఆయన అమెరికా వెళ్ళి చేయించుకున్నారు. వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ డాక్టర్ హెస్ డన్ ఇట్. బట్ తర్వాత ఏమైంది, జస్ట్ 1 year వరకు సర్వైవ్ అయింది అనమాట. తర్వాత అగైన్ ద సేమ్ పెయిన్ హెస్ స్టార్టెడ్. Then doctor says like it is not possible now again to do surgery. Okay, so our type kuda jarugutundi because our metabolic process eppudu varaku baagundi appudu anni baane untundi and that depends upon our lifestyle. Idi surgery mida assal kaadu. Okay na, so lifestyle lo koncham minute correction cheste manaku ee knee replacement surgery complete ga manam avoid cheyochu. Okay, దానిలో ఏంటంటే అక్కడ ఎప్పుడైనా సరే మన బాడీలో కొలాజన్ లెవెల్ తగ్గిపోయింది అనుకో 100 to 100% మనకు నీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ కొలాజన్ లెవెల్కు మనం మెయింటైన్ చేయాలంటే డైలీ బేసిస్లో రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ తినాలి. ఓకే, బికాస్ దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద కొలాజన్. అండ్ కొలాజన్ తగ్గకూడదు. కొలాజన్ తగ్గితే సైనోవియల్ ఫ్లూయిడ్స్ మనకు తగ్గుతుంది. అక్కడ తగ్గితే ఆటోమేటికలీ అక్కడ డ్రై అయిపోయి కార్టిలేజ్ ఆటోమేటికలీ డ్రై అయిపోయి డ్యామేజ్ అవడం అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనం నడిస్తే మనకు ఇన్ఫ్లామేషన్ వచ్చేసి మనకు ఆటోమేటికలీ వీఆర్ గెటింగ్ పెయిన్. సో ఎలా జరగకుండా ఉండాలంటే ఎనఫ్ క్వాంటిటీలో మనం డైలీ బేసిస్లో ఫ్రూట్స్ మనం మన ఆహారంలో యాడ్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, యాక్చువల్గా ఒక రెమెడీ చెప్తాను, ఆ రెమెడీ కూడా వాళ్ళు పాటించాలి. ఎవ్రీ మంత్ 10 days ఆన్ డైలీ లైఫ్ మన పసుపు పొడి ఒరిజినల్ అయి ఉండాలి. 1/2 teaspoon పసుపు పొడి డైలీ రాత్రిపూట వాళ్ళ బెడ్ నీళ్ళు కలిపేసి తాగాలి. ఓకే, ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం ఉంటే. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీబయాటిక్ అండ్ యాంటీబ్యాక్టీరియల్ ఆల్ దీస్ పని చేస్తాయి. కాబట్టి అగైన్ మనకు అక్కడ ఇమీడియట్లీ నొప్పి తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ దాంతోపాటి అనదర్ థింగ్ ఇస్ దట్ లైక్ కషాయం తయారు చేసి తీసుకోవాలి. 2 items నేను చెప్తాను. ఒకటి ఏంటంటే నిర్గుండి ఆకు. ఓకే, నిర్గుండి ఆకు తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మిక్సీ చేయాలి. కొంచెం జ్యూస్లోకి తయారు చేసేసి మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసి మనము ఫిల్టర్ చేసేసి ఓన్లీ వాటర్ తాగాలి. సో దట్ ఈస్ కాల్డ్ కషాయం, నిర్గుండి కషాయం. డైలీ వన్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ సాయంత్రం పూట
పారిజాతాకు కషాయం సేమ్ టైప్ మనం చేయొచ్చు, తాగొచ్చు. అండ్ 2 times వీ హ్యావ్ టు టేక్ బిఫోర్ ఫుడ్. అండ్ ఒక పూట పసుపు పొడి, దట్ ఈస్ జస్ట్ 10 days. బట్ ఈ 2 అయితే కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఉన్న కార్టిలేజ్ సాఫ్టనింగ్ అవడం మొదలుపెడతాయి అండ్ కార్టిలేజ్ మనకు జనరేట్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికలీ మనకు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో టు అవాయిడ్ ద నీ సర్జరీ, స్పెషల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 6 months. మనం అంతా తొందరపడితే కుదరదు. అండ్ ఇన్ కేస్ సపోజ్ ఒకరికి సపోజ్ సంబడి ఈజ్ ఎ ప్రొఫెషనల్ అండ్ వాళ్ళకు అర్జెంట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, డైలీ బేసిస్లో వాళ్ళకు సర్వైవల్ కష్టం ఎట్లా అనుకుంటే అప్పుడు దే కెన్ విజిట్ మై క్లినిక్. నా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో న్యాచురల్ మెడిసిన్స్. వన్స్ దే స్టార్ట్ టేకింగ్ దట్ మెడిసిన్ విత్ ఇన్ 2 to 3 days ఆఫ్ టైం వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ వాళ్ళకు ఈ పెయిన్స్ అన్ని తగ్గిపోతుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ పెయిన్ కిల్లర్, లైక్ పెయిన్ కిల్లర్ అని కాదు, దట్ ఈస్ ఎ మల్టిపుల్ యూజ్ఫుల్ మెడిసిన్ అండ్ వన్ సింగిల్ మెడిసిన్ విల్ గివ్ దెమ్ రిలీఫ్. ఓకే. ఓకే. సరే, ఏమైనా ఆయిల్స్ రాసుకుంటూ వీటికి అంటే ఇన్స్టాంట్ గా రిలీఫ్ రావడానికి ఏమైనా ఆయిల్స్ ఉంటాయంటారా? ఇన్స్టాంట్ రిలీఫ్ రావడానికి ఒక చిట్కా నేను చెప్తాను. అండ్ దానిలో యాక్చువల్లీ ఉల్లిపాయ అండ్ మెంతులు ఈ 2 మనం యాడ్ చేయొచ్చు. యూ కెన్ టేక్ ఎనీ ఆయిల్, మేబీ లైక్ కోకోనట్ ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె కూడా మనం తీసుకోవచ్చు. సో దానిలో మనం ఏం చేయాలంటే ఈ తెల్లుల్లిపాయ అండ్ వెల్లుల్లి, ఎస్ ఓకేనా, అంటే నాట్ ఆనియన్ కాదు, గార్లిక్ గురించి చెప్తున్నాను. ఓకేనా. సో ఈ గార్లిక్ దాంతో పాటు కొంచెం మెంతులు 1 teaspoon తీసుకోండి ఫర్ 1 day కోసం. సో మీరు కొంచెంసేపు బాయిల్ చేయాలి. కొంచెం బాయిల్ చేసిన తర్వాత అది తీసేయాలి. ఓకేనా. తీసేసి ఆ ఆయిల్ మాత్రం మనం అప్లై చేయొచ్చు. బట్ ఇంకా సివియర్ పెయిన్ ఉంది, ఒకరికి ఆర్థరైటిస్ పెయిన్ లేకపోతే లెట్స్ రుమోటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్ ఉంటే ఇది పనికిరాదు. ఇది ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు మాత్రం పనిచేస్తాయి. లేకపోతే ఒకరికి సపోజ్ బాగా బాపు వచ్చేసింది నీ జాయింట్లు అండ్ ఆ బాపు తగ్గడం లేదు, రెడ్నెస్ వచ్చేసింది, బాపు వచ్చేసింది, ఇట్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇస్ ఫార్మ్, మేబీ యూరిక్ యాసిడ్ ఫ్లూయిడ్ ఇస్ ఫార్మ్, సంథింగ్ లైక్ దట్. సో ఎట్లాంటి కేసులు వాళ్ళ ఇంకొక చిట్కా చెప్తాను, అది వాళ్ళకి యూజ్ చేయొచ్చు ఎవరికైనా సరే ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ యూరిక్ యాసిడ్ డెవలప్ అయినా లేకపోతే ఆర్థరైటిస్ రొమోటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా దాని గురించి పర్మనెంట్ క్యూర్ ఉంది. ఒకరు స్టెరాయిడ్స్ వాడి ఉండాల్సిన అవసరం లేదు. నైదర్ దే హ్యావ్ టు యూజ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ పెయిన్ కిల్లర్, ఇంగ్లీష్ మెడిసిన్లు మోడర్న్ మెడిసిన్లు పెయిన్ కిల్లర్ వాడడం కూడా అవసరం లేదు. సో దాని గురించి దే కెన్ కాంటాక్ట్ మీ అండ్ వీ హ్యావ్ ద పర్మనెంట్ క్యూర్ ఫర్ దాట్. అండ్ దీనిలో యాక్చువల్గా చూస్తే ఇప్పుడు నేను చెప్పే చిట్కా ఏముంది అంటే, ఒకటి ఈ ఆర్క్ లీఫ్, ఓకేనా, జిల్లెడాకు అనుకోండి. ఆ జిల్లెడాకు మీరు తీసుకొని ఏం చేయాలంటే ఆవాల నూనె ఫస్ట్ కొంచెం ప్యాన్లో వేసేసి కొంచెం వేడి చేయాలి. వేడి అయిన తర్వాత జిల్లెడాకు దానిలో వేసేయండి. వేసేసిన తర్వాత బోత్ ద సైడ్స్ వేయండి. వేసేసిన తర్వాత తీసేసి బాగా ఇన్ కేస్ నీ పైన కట్టేసి అండ్ ఒక మంచి క్లాత్ కానీ ఒక తాడు కానీ మనం కట్టేస్తే 1 hour ఉంచాలి యాక్చువల్గా. సో బెస్ట్ ఏంటంటే క్లాత్ కట్టేస్తే బాగుంటుంది. సో 1 hour ఉంచేసి తీసేయచ్చు. ఆ 1 hour లోపల వాళ్ళకు నొప్పి మ్యాక్సిమం ఒక 60 to 70% పెయిన్ వాళ్ళకు తగ్గిపోతాయి. ఓకే. అండ్ డైలీ బేసిస్లో 2 times చేశారంటే వాళ్ళకు బాగా రిలీఫ్ వస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అక్కడ మనం చెక్ చేయాల్సిన విషయం వెదర్ ఇట్ ఈస్ రొమోటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ మేబీ గౌట్. ఇన్ కేస్ ఎట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని గురించి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ టైప్ తగ్గుతాయి. అండ్ కన్సల్టేషన్ ఇస్ రిక్వైర్డ్. ఇఫ్ సపోజ్ సంబడి ఈస్ స్టేయింగ్ వెరీ ఫార్ ఆఫ్ ప్లేస్, వాళ్ళ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళ ఎలా చేయాలి ఏం చేయాలి అని నేను చెప్తాను వాళ్ళకి. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా వాళ్ళ నీ పెయిన్ అన్ని తగ్గించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.